మీకు ఒక సంగతి తెలుసా? న్యూ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ అంటే ఒక కంట్రీగా న్యూ ఇంగ్లాండ్ ఏంటిదని ఆలోచిస్తున్నారు. కానీ యుఎస్ఏలో ఈస్ట్ కోస్ట్ ఇంగ్లాండ్కి దగ్గర ఉంటుంది కాబట్టి సో ఇంగ్లాండ్ వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్ కావచ్చు, బాస్టన్ కావచ్చు, మ్యాసచ్యూసెట్స్, కనెటికట్, రోడ్ ఐలాండ్ అండ్ ఈ ప్రదేశాలన్నీ కలిపేసి న్యూ ఇంగ్లాండ్ అంటూ ఉంటారు. సో ఇలా ఈస్ట్లో ఈ కంప్లీట్ ఏరియా న్యూ ఇంగ్లాండ్ అనగా ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ద యుఎస్ఏలో ఇప్పుడు ఒక క్రేజీనెస్ అవుతుంది. అంటే వరల్డ్ పాలిటిక్స్లో అవుతున్న మ్యాడ్నెస్ కాకుండానే ఇప్పుడు ఇక్కడ వెదర్లో ఒక క్రేజీనెస్ అవుతుంది. న్యూయార్క్, న్యూజెర్సీ అండ్ కెనెటికట్లో కూడా ఒక ప్రభావం వచ్చేసింది. ఏంటి తెలుసా? వర్షం ధారలుగా పడుతూ అండ్ టార్నడో ఫ్లడ్స్ అంత దూరంగా వెళ్ళిపోయి స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేంత వెళ్ళిపోయింది. పబ్లిక్ ప్రాపర్టీస్ అన్ని డ్యామేజ్ అయిపోయి అక్కడ చెట్లు అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ అయితే చాలా ఎఫెక్ట్ అయిపోయి అండ్ ఫ్లైట్స్ అన్నీ ఎంతో విధంగా డిలే అయిపోయి మొత్తం వరల్డ్ అంతా ఇక్కడ పీపుల్కి ఇదే వరల్డ్ కాబట్టి వీళ్ళందరూ షాక్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఇలానే కాకుండా కూడా టెక్సస్లో కూడా ఇదే ప్రభావం కంటిన్యూస్గా నడుస్తుంది. ఒకటేసారి సెంట్రల్ పార్ట్లో ఉన్న టెక్సస్ అండ్ ఈస్ట్ కోస్ట్లో ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీలో ఇలా ఎఫెక్ట్ అయ్యేసరికి ఇప్పుడు పబ్లిక్ని వీళ్ళు అప్రమత్తం చేస్తూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ని అందరు యాక్టివేట్ చేసి రోడ్ అసిస్టెంట్స్ అన్నీ రెడీ అయిపోయి అందరు ఎవరికి వాళ్ళ ప్రయత్నంతో దే ఆర్ గివింగ్ దర్ లెవెల్ బెస్ట్ టు బీ సేఫ్. సో ఇంత అవుతూ ఉండగా ఇది ప్రీవియస్లీ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ కూడా అయింది. ఇలానే టెక్సస్లో ఫ్లడ్స్ రావడం అండ్ న్యూయార్క్, న్యూజెర్సీలో కూడా అలా వచ్చి వెళ్ళిపోవడం. ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ మెక్సికో మీద బడి కూడా అయిండే. కానీ ఇప్పుడు మళ్ళీ ఇది రావడం ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యూజువల్గా యుఎస్ఏలో ఫాల్ టైంలో చాలా ఎండగా వేడిగా ఉంటుంది. సో ఈ ఎండ వేడి టైంలో ఈ ఫ్లడ్స్ రావడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి అండ్ గవర్నమెంట్ మాత్రం చాలా క్విక్గా రియాక్ట్ అవుతుంది. సో ఏది ఏమైనా కూడా వరల్డ్లో మీకు తెలిసిందే ఇండియాకి ఎఫెక్ట్ అయ్యేలాగా పాలిటిక్స్ అవుతూ ఉండగా యుఎస్ఏ సైడ్ నుండి అండ్ టారిఫ్ వార్ కావచ్చు, అక్కడ పాకిస్తాన్ సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు. అండ్ ఇక్కడ నుండి ఇక్కడ లోకల్ వీళ్ళ ప్రపంచంలోనే యుఎస్ఏలో ఈ వెదర్ క్రేజినెస్ ఇంకోవైపు. వీటన్నిటి మధ్యలో నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్, అదే ఎన్ఆర్ఐస్ అంటూ ఉంటారు కదా, అంటే వీళ్ళు యుఎస్ఏలో పుట్టి పెరిగిన వాళ్ళని ఇండో అమెరికన్స్ అంటారు. వాళ్ళ గురించి కాదు మనం మాట్లాడుకునేది. ఎవరైతే ఇండియాలో పుట్టి యుఎస్ఏలో ఇప్పుడు నిలదొక్కుకోవడానుకుంటున్నారు కదా, F1 వీసా కావచ్చు, H1 వీసా కావచ్చు, వాళ్ళు ఈ H1 ఈ ప్రెషర్లో ఉన్నా కూడా ఎక్కడ ఏదున్నా కూడా స్థిత ప్రజ్ఞతతోటి కష్టపడుతూ దమ్ముతో తప్ప దారితో పర్లేదని చెప్పి ముందుకు దూసుకెళ్ళిపోతూ వాళ్ళ లెవెల్ బెస్ట్ ఇస్తూ ఇప్పటికీ కూడా వాళ్ళు ఈ గ్రేట్నెస్ కొనసాగిస్తూనే ఈ ప్రెషర్ని వాళ్ళు తట్టుకుంటూనే ముందుకు వెళ్తున్నారు. అది పాలిటిక్స్ కావచ్చు, జాబ్ మార్కెట్ కావచ్చు, వెదర్ సిచ్యువేషన్ అయినా కావచ్చు, ఏదైతే అది. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్టే ట్యూన్డ్ టీవీ 9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.